చదువుకోని వారికే చదువు విలువ ఏంటి అని తెలుస్తుంది. ఇక మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని 10థ్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనైనా చదివించారు కాబట్టే మేము ఇలా అయితే కొంచెం మాట్లాడగలుగుతున్నాము. లేదంటే మేము కూడా ఎవ్వరేం చేసినా బెబ్బే అన్నట్టుగా చూడాల్సిందే. అయితే ఇక్కడ మేమైతే ప్రతి సండే కాకపోయినా కూడా ఒక సండే తప్పించి ఒక సండే అయినా కూడా నాన్ వెజ్ కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకునేది. మా మావయ్య అయితే వండేది ప్రతి సండే. అయితే ఇక మా అత్తమ్మకు హెల్త్ బాగుండనప్పటి నుండలి నాన్ వెజ్ కర్రీస్ అయితే ఎక్కువ ఇంట్లో అయితే వండడం లేదు. ఎందుకంటే ఆమెను డాక్టర్స్ అయితే నాన్ వెజ్ కర్రీస్ తినొద్దని చెప్పారు. ఇక ఒకరు ఇంట్లో తిననప్పుడు వండుకోవాలని అనిపించదు కదా! అందుకని మొన్న రీసెంట్‌గా మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు తినొచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఒక 2 కేజీల చేపలైతే తీసుకొచ్చి ఫ్రై చేస్తున్నాను. చేప ముక్కలు ఫ్రై చేసే విధానం ఇలా అయితే చేస్తున్నాను. అయితే ఈ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. ఇక చేపలు ఫ్రై చేసినాక మళ్ళీ దీనికి కర్రీ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.